హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజైతే మన శ్రీ స్టాట్లో ఆలయ దర్శనంలో భాగంగా శ్రీ పెనిశిల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పెంచులకోనకు అయితే వచ్చాము. సో లాస్ట్ వీడియోలో ఏంటంటే పెంచులకోనలో ఎప్పుడెప్పుడు ఏ బ్రహ్మోత్సవాలు అనేది ఈ వీడియో పెట్టాను. సో ఈ వీడియోలో ఏంటంటే ఇక్కడ పెంచులకోనలో టెంపుల్ ఎలా ఉంటుంది, అలాగే ఇక్కడ చరిత్ర ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ టైం మన శ్రీ స్టాట్ ఛానల్ చూసేవానైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ ఈ వాచ్ ది ఫుల్ వీడియో. సో మన పెంచులకోన అనేది నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో ఉంటుంది, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో. ఇక్కడ టెంపులే కాదండి, మన నెల్లూరు వాటర్ ఫాల్స్ అంటే జలపాతాలు అంటే చెప్పుకోవడంలో మొట్టమొదటిగా గుర్తొచ్చేది పెంచులకోన జలపాతాలు అనమాట. సో ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంభూగా వెలిచారు. అలాగే ఈ జలపాతాల్లో కూడా సహజంగా ఏర్పడినవి. ఇక్కడ చాలా దట్టమైన అడవులలో అలాగే ప్రశాంతమైన వాతావరణంతో బాగుంటుంది ఇక్కడ. సో ఇక్కడ మనకి బస్సు సౌకర్యం కూడా కలిగి ఉంది. సో అయితే ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క చరిత్ర అనేది మీకు చెప్తాను. పెంచులకోన ఇది దక్షిణ భారతదేశంలోని అతి ప్రసిద్ధి చెందిన వైష్ణవ దేవాలయాల్లో ఇదొక దేవాలయం. ఇక్కడ స్వామివారిని పూజిస్తే పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల యొక్క నమ్మకం. పూర్వం చెంచు రాజులు ఈ రాజ్యాన్ని పరిపాలించినప్పుడు వాళ్ళ యొక్క కుమార్తె చెంచులక్ష్మిని స్వామివారు పెళ్లి చేసుకున్నారు కాబట్టి చెంచులకోన అని పిలువబడే ఈ గ్రామాన్ని ఇప్పుడు పెంచులకోన అని చెప్పి పిలుస్తారు. సో ఇక్కడ శ్రీ పెనిశిల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అంటారు. సో అంటే ఏంటంటే లక్ష్మీదేవిని నరసింహస్వామి గారు పెనవేసుకొని ఉంటారు కాబట్టి పెనిశిల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అని చెప్పి ఈ టెంపుల్ యొక్క పేరు. ఈ శ్రీ పెనిశిల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని పూర్వంలో ఛత్రవటి అని కూడా పిలిచేవారు. సో దానికి కారణం ఏంటంటే స్వామివారు ఈ పెంచులకోన నుంచి భైరవ కోనకి వెళ్తున్నప్పుడు సో ఋషులు అక్కడ చూసి స్వామివారికి తెల్లటి గొడుగుని పట్టేవాళ్ళు. సో ఇప్పుడు కూడా మన పెంచులకోనలో వైశాఖ మాసంలో అక్కడ తెల్ల గొడుగులు కనపడతాయని, బ్రహ్మోత్సవాలలో స్వామివారికి కానుకలుగా భక్తులు గొడుగుల్ని ఇస్తారు. ఇక్కడ శ్రీ పెనిశిల లక్ష్మీ నరసింహస్వామిని వెండి కాసులవాడ, కొండి కాసులవాడ అని కూడా పిలుస్తారు. ఈ దేవస్థానం నెల్లూరు జిల్లా కడపకి మధ్యలో సుందరస్యంగా కనపడే అడవుల మధ్య కొండలలో ఈ దేవస్థానం ఉంటుంది. సో చూడడానికి చాలా బాగుంటుంది, ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఇక్కడ ఆలయ చరిత్రకు వస్తే పూర్వం లక్ష్మీ నరసింహస్వామి ప్రహ్లాదుని రక్షించడానికి హిరణ్యకశిపుని చంపుతున్నప్పుడు స్వామివారు ఉగ్ర రూపంతో ఈ అడవిలో ఉంటే అక్కడ చెంచులక్ష్మి వారు వాళ్ళ చలికత్తెతో ఈ అరణ్యంలో తిరుగుతున్నప్పుడు స్వామి యొక్క ఆకారాన్ని చూసి చలికత్తెలంతా భయపడిపోయి వెళ్ళిపోయారు. సో చెంచులక్ష్మి అమ్మవారు మాత్రమే స్వామివారిని చూస్తూ ఆయన అందాన్ని చూస్తూ అక్కడికే ఆగిపోయింది. సో దానిని చూసిన లక్ష్మీనరసింహస్వామి ఆమె ధైర్య సాహసాలను చూసి మెచ్చుకొని ఆమెను వివాహం ఆడాడు. సో వివాహం ఆడమంటే చెంచురాజుకి ఎదురు కట్నం ఇచ్చి మరీ వివాహం ఆడారనమాట. సో అందుకనే ఇక్కడ లక్ష్మీదేవిని పెనవేసుకొని ఉంటారు కాబట్టి పెనిశిల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అంటారనమాట. సో లక్ష్మీదేవిని వివాహం ఆడిన అనంతరం స్వామివారి భార్య అయిన ఆదిలక్ష్మి వారు అది చూసి అల్లంత దూరాన ఆగిపోయి ఉంటుంది. ఇప్పుడు కూడా స్వామివారి యొక్క దేవస్థానానికి అమ్మవారి యొక్క దేవస్థానానికి మధ్యలో ఒక కాలువలాగా ఉంటుందన్నమాట. ఈ దేవాలయం యొక్క మహిమలు చెప్పాలి అంటే ఇక్కడ ఎవరైనా సరే దంపతులు కానీ పెళ్లి చేసుకుంటే వాళ్ళ యొక్క దాంపత్య జీవితం చాలా బాగుంటుందని, అలాగే ఇక్కడ పిల్లలు పుడితే వాళ్ళకి ముందు పెంచిల అనే పేరు వచ్చేలాగా స్వామివారి పేరు వచ్చేలాగా నామకరణం చేసుకుంటారు. అలాగే ఇక్కడ ఏంటంటే మనకి వసతి గృహాలు కూడా ఉన్నాయి, ఇక్కడ కళ్యాణ మండపాలు ఉన్నాయి, స్వామివారి నిత్య అన్నదానం ఉంది. అలాగే వసతి గృహాలు మనకి బలిజ సత్రాలు కానీ రెడ్డి సత్రాలు కానీ ఇలా సత్రాలు అనేవి కూడా ఉంటాయి అన్నమాట. మనకి గదులు కూడా ఉంటాయి. ఇక్కడ మనం నైట్ కూడా స్టే చేయొచ్చు అన్నమాట. ఇంకా మనం దేవాలయానికి వెళ్తే శ్రీ
పెనిసిల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఎదురుగా ఏంటంటే ఆంజనేయ స్వామి దేవస్థానము ఉంటుంది. ఇంకో కొంచెం ముందుకు వెళ్తే ఆదిలక్ష్మమ్మ అమ్మవారి దేవస్థానం ఉంటుంది. అలాగే ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యత ఏంటంటే శ్రీ రాజరాజేశ్వరమ్మ ఆశ్రమం అయితే ఉంటుంది. సో ఈ ఆశ్రమం అయితే లోపలికి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది అనమాట. పార్కులు కానీ చెట్లు కానీ అంతా బాగుంటుంది. లోపల అమ్మవారి దేవాలయం కూడా ఉంటుంది. సో చాలా బాగుంటుంది. ఈ ఊరికి అంటే ఈ పెంచుల కోనకి కొంచెం ముందు ఒక 3 కిలోమీటర్స్ ముందైతే మనకి భైరవకోన దేవాలయం ఉంటుంది. ఈ భైరవకోన దేవాలయం ఏంటంటే మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. సో 12 గంటలకి ఇక్కడ అంటే కాలభైరవుడు ఉంటారన్నమాట శివాలయము. సో తర్వాత ఏంటంటే టెంపుల్ని క్లోజ్ చేస్తారు. మనం వెళ్ళాలనుకుంటే మధ్యాహ్నం 12 లోపల స్వామివారిని దర్శించుకోవాలి. అలాగే వాటర్ ఫాల్స్కి వెళ్తే ఇక్కడ గుండాలు ఉంటాయన్నమాట స్వామివారి. ఇక్కడ మొత్తం మీద 7 గుండాలు ఉంటాయి. అయితే మనం 2 గుండాలు 3 గుండాల వరకు వెళ్ళగలం. అక్కడ నుంచి రోడ్డు అనేది బాగా ఉండదన్నమాట. సో మీరు పెంచులకోనకి వెళ్తే ఈ ప్రదేశాలు ఏటిని మిస్ కావద్దండి, ఖచ్చితంగా చూడండి. అలాగే మీకు భైరవకోన అనేది ఒక వీడియో కూడా మీకు అందిస్తాను త్వరలో. ఇదండి శ్రీ పెనిసిల లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దేవస్థానం. సో మరొక ఆలయ కార్యదర్శినిలో కలుద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.